రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ప్రయోజనాలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా ప్రజలకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గనుల, భూగర్భ వనుల శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలో ఇసుక సేకరణ, సరఫరా, అక్రమాల నిరోధం అంశాలపై మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు, బోట్మెన్ అసోసియేషన్ల ప్రతినిధులు, రవాణా ఆపరేటర్లతో మంత్రి రవీంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా మైన్స్ జియాలజీ అధికారి ఫణిభూషణ్ రెడ్డి, జిల్లాలో ఇసుక ర్యాంపులు, డిజిల్టింగ్ పాయింట్లు, శాండ్ కాస్ట్ పట్టాభూములో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలు, ప్రస్తుత మాన్సూన్ సీజన్ కారణంగా మైనింగ్ నిలుపుదల చేయడం వల్ల ప్రజల గృహ నిర్మాణాలకు, అభివృద్ధి పనులకు ఇసుక కొరత రాకుండా ఏర్పాటు చేసిన నిల్వలు, అంతర్రాష్ట్ర ఇసుక తరలింపును నిరోధానికి చేపట్టిన చర్యలను మంత్రికి వివరించారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ దాదాపు 200 కోట్ల ఆదాయంలో తరుగుదల వస్తున్న ప్రజా సంక్షేమ దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తుందన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే చిన్నపాటి పొరపాట్లు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ఈ విషయంలో అత్యంత ఖచ్చితంగా ఉన్నారని అధికారులకు స్పష్టం చేశారు. శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.